హాయ్ స్టూడెంట్స్, మనమైతే రియల్ నెంబర్స్ చేస్తున్నాం కదా. ఇప్పుడైతే రియల్ నెంబర్లో ఎక్సర్సైజ్ 2 చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడుగుతున్నాడు. పిల్లలు ఇప్పుడు చూడండి, మనందరికీ ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 5, 7, 11 అండ్ సో. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇట్స్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఓన్లీ 1 మరియు ఆ నెంబర్ చేత మాత్రమే భాగించబడే నెంబర్స్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ మనకి ఏమడిగాడు క్వశ్చన్లో? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు. అయితే 140 ఇచ్చాడు. 140ని ఎలా రాయొచ్చు మనం? 2 × 140. తర్వాత 2 × 70 = 140. మళ్ళీ 70ని ఎలా రాయొచ్చు? 2 × 35. 35ని ఎలా రాయొచ్చు? 5 × 7. అంతేనా? చూడండి పిల్లలు ఒకసారి, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే. మనం ఇక్కడ వేరే నెంబర్స్ ఏమీ తీసుకోకూడదు, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటూ ఎల్సిఎం కడితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 140 = 2 × 2 × 5 × 7. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు మనం? 2² × 5 × 7. రైట్, అర్థమైందా పిల్లలు? సెకండ్ వన్ చూడండి, 156. ఇప్పుడు 2 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 తీసుకున్నాము. 156ని 78 టైమ్స్, మళ్ళీ 2 78ని 39 టైమ్స్, 3 9 2 టేబుల్ అవ్వదు కాబట్టి 3 టేబుల్ తీసుకున్నాము. 39ని 13 టైమ్స్. 156 = 2 × 2 × 3 × 13. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు పిల్లలు? 2² × 3 × 13. ఓకే, గుడ్. థర్డ్ వన్ చూడండి ఒకసారి, 3825. ఫస్ట్ 2 టేబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 3 టేబుల్ అవుతుంది కదా. 3 + 8 ఎంత? 11. 11 + 2 13. 13 + 5 18. 1 + 8 9. 9 అనేది 3తో అవుతుంది కాబట్టి సో 3 టేబుల్తో ఈ మొత్తం నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. సో 3. నెక్స్ట్ 3 తర్వాత 4 తీసుకోకూడదు కదా. 4 ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 5, మళ్ళీ 5. 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఐ కెన్ స్టాప్ ఇట్. 3 × 3 × 5 × 5 × 17. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు? 3² 5² 17. ఓకే, ఫోర్త్ వన్ చూడండి పిల్లలు. ఇప్పుడు 5005. దీన్ని ఎలాగ? 5 తోటి చూడండి ఒకసారి. తర్వాత 7, తర్వాత 11, 13. 505 ఎలా రాయొచ్చు? 5 × 7 × 11 × 13. ఓకే, ఫిఫ్త్ వన్ కూడా చూద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూడండి పిల్లలు, 7429. 7429. దీన్ని ఫస్ట్ 2 టేబుల్ అవ్వదు. 3. 7 + 4 11. 11 + 2 13. 13 + 9 22. 2 + 2 4. సో 3తో అవ్వదు. నెక్స్ట్ 5 ఈవెన్ నెంబర్ కాదు. 0 or 5 మాత్రమే ఉంటే 5తో అవుతుంది. 5 కాదు. 7 కాదు. 11తో అవ్వాలంటే 11 ఉండాలి. సో కాదు. నెక్స్ట్ 13 అవ్వదు. 3తో అవ్వదు కాబట్టి 13తో కూడా అవ్వదు. నెక్స్ట్ 17 టేబుల్లో 437 టైమ్స్. తర్వాత 437ని 17 కూడా అవ్వదు. 17 కన్నా తర్వాత 19 23 టైమ్స్. సో 7429 ఎలా రాయొచ్చు పిల్లలు? 17 × 19 × 23. ఓకే, గుడ్. సెకండ్ సమ్ చూడండి ఒకసారి, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు మనం చేసాం కదా, అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే. సేమ్ అలానే 12ని ఎలా రాసుకోవచ్చు? 2 × 6. మళ్ళీ 6ని ఎలా రాయొచ్చు? 2 × 3. అంటే ఇది ఏమవుతుంది? 2² × 3. ఇందక్కడ కూడా మనం అలానే చేసాం కదా. నెక్స్ట్ వన్ ఏంటి? 15ని 3 × 5. నెక్స్ట్ వన్ 21ని 7 3s. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఒకసారి ఎల్సిఎం అంటే అన్నిటిలోంచి ఉన్న ప్రతి నెంబర్ తీసుకోవాలి. ఇందులో 2² తీసుకుంటాము. ఇందులో 3/1 తీసుకుందాం. 3/1 ఇక్కడ కూడా ఉంది, సో ఇంక తీసుకోవసరం లేదు. నెక్స్ట్ 5/1. 3/1 ఇక్కడ కూడా ఉంది, సో మళ్ళీ తీసుకోకర్లేదు. 7/1. సో 2² × 3 × 5 × 7. 2² అంటే 4 × 3 × 5 × 7. 4 3s are 12. 5 × 7. 12 5s are 60. 60 × 7. 6 7s are 42. 0. 420. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఏది ఉందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇందులో ఏముంది? ఇందులోను 3/1 కామన్ ఉంది. ఇందులో కూడా ఏముంది? 3/1 ఉంది. సో హెచ్సిఎఫ్ ఏంటి? 3. రైట్, అర్థమైందా? సెకండ్ వన్ చూద్దాం. చూడండి, 17 × 23 × 29. 17 23 29. ఈ 3 కూడా ఏం నెంబర్స్ చెప్పండి ఒకసారి? ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుంది? అదే అవుతుంది. కాంపోజిట్ నెంబర్స్కి అయితే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం అవే నెంబర్స్ వస్తాయి. సో ఎల్సిఎం ఏంటి? 17 × 23 × 29. 17 23s are 391 × 29. 391 × 29 =
11,339. హెచ్సిఎఫ్ ఏమవుతుంది చెప్పండి, ఒకసారి గెస్ చేయండి. ఏ ప్రైమ్ నెంబర్కైనా హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. ఏ ప్రైమ్ నెంబర్కైనా హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది పిల్లలు? 1. ఓకే, ఫోర్త్ వన్ చూడండి, థర్డ్ వన్ కదా. ఓకే, 8, 9, 25. 8ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్. 9ని 3 ఇంటూ 3, 3 స్క్వేర్. 25ని 5 స్క్వేర్. ఎల్సిఎం ఏమవుతుంది? ఇందులో 2 క్యూబ్ ఉంది, ఇందులో 3 స్క్వేర్ ఉంది, ఇందులో 5 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్. 2 క్యూబ్ పిల్లలు, ఇది 2 క్యూబ్. 8 ఇంటూ 9 ఇంటూ 25, 1880. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 8, 9, 25. ఇందులో ఏమైనా కామన్ నెంబర్ ఉందా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. నో కామన్ ఫ్యాక్టర్స్. బట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. ప్రతిదాన్ని ఇంటూ 1 రాయొచ్చు కదా. సో కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఏంటి ఇక్కడ? 1. ఓకే, ఫోర్త్ వన్ చూడండి ఒకసారి. 72,108. 72కి ఫ్యాక్టరైజేషన్ చేసాం చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. 108కి చూడు ఒకసారి, 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. రైట్, అర్థమైందా? ఇప్పుడు ఈ 72లోను 108లోను ఏమున్నాయి ఇక్కడ నాకు? ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 3 క్యూబ్ ఉంది. సో ఎల్సిఎం ఏంటి? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. హెచ్సిఎఫ్ ఏంటి? రెండిట్లోనూ ఉన్న కామన్ ఏంటి? 2 స్క్వేర్, 3 స్క్వేర్. హెచ్సిఎఫ్. ఓకే, రైట్, అర్థమైందా పిల్లలు? ఫిఫ్త్ వన్ చూడండి, 306,657. ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేసాం చూడండి. 306ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. 657 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 3 ఇంటూ 73. 73 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో అందుకే ఇక్కడ నుంచి మనం స్టాప్ చేసాము. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఏంటి? ఇందులో ఏమని చూడండి ఒకసారి. 2, 3 స్క్వేర్ 17. 2, 3 స్క్వేర్ 17. ఇక్కడ ఏమున్నాయి? 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఆల్రెడీ మనం రాసాం కదా, సో మళ్ళీ రాయడం అవసరం లేదనమాట. 73. మొత్తం దీన్ని క్యాల్కులేషన్ చేస్తే ఎంత వచ్చింది? 22,338. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు రెండిట్లోనూ కామన్గా ఏముంది? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు కదా, లేదు. ఓకే, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఉంది కదా 3 స్క్వేర్. ఇక్కడ 17 ఉంది, ఇక్కడ లేదు. సో 3 స్క్వేర్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి? 3 స్క్వేర్. గుడ్ పిల్లలు, మీకు గనక ఈ సమ్స్ అర్థమైనవి అనుకుంటే, మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.